పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క హస్తం ఏమైనా ఉందా? మొన్నటి అది మొత్తం ఆయనండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్ గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ అతను మా ఫ్యామిలీ మెంబరు, వానికి కానీ ఏమన్నా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులు. ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీరు అడిగినారు కదా, ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సీఎంఓ నుంచి వచ్చిన ఇది సీఎంఓ. మీరు ప్లీజ్ కమ్ హియర్, ఐ టెల్ యూ. ఎందుకనంటే సీఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటారు. అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే, బెదిరించుడు అంటే ఎక్స్ట్రాక్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి? కడియం శ్రీహరికి ఏమొస్తుంది? వీళ్ళందరికి ఏమొస్తుంది? మాకు వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి. వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన. ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అవుతుందని చూస్తున్నాడు. అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నించున్నాడు, ఆయన కంటెస్ట్ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. లేకపోతే ఏంది డ్రామా అంతేంది? ఇప్పుడు ఏది ఎటుపోయిందండి? ఇప్పుడు ఉందా పోలీస్? ఏది అమ్మ అడగండి ప్లీజ్, వాళ్ళని అడగండి. ఇప్పుడు నన్ను అడుగుతున్నా, నేను ఇక్కడే నించుంటా, వాళ్ళని కూడా అడగండి ఎందుకు వచ్చిండు. మీనాక్షి మ్యామ్ అయితే మేము చెప్పడం జరిగిందండి. బట్ ఇట్లా ఇంతవరకు జరిగేంత వరకు అయితే చెప్పలేదు. జస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, ఇట్లా అని చెప్పాము. ఐజీ గారికి కాల్ చేస్తే చెప్పారు. వేం నరేందర్ రెడ్డి ఏమన్నారు అని అంటే, ఒక మంత్రి చెప్తే మేము తీసుకోవాలి కదా అని అన్నారు. అని ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవడం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు. కానీ